సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఖమ్మంలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో యదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మంత్రి పొంగులేటి నివాసంలో ఆయన భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిపిఐ మీటింగ్కు హాజరు కానున్నారు సీఎం. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. దాదాపు 362 కోట్ల అభివృద్ధి పనులను ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం భోజనం పొంగులేటి నివాసంలో ఉండబోతోంది. ఇక బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఖమ్మం జిల్లాలో ముందుగా అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అయితే ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతోంది. అది మనం లైవ్లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అక్కడే ఉన్నారు. సో ఇటు ఈ ప్రారంభోత్సవాలు అయిపోయిన తర్వాత, శంకుస్థాపనల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన నేరుగా ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి ఆయన వెళ్లబోతున్నారు. అక్కడే భోజన కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి భోజనం అనంతరం కూడా బహిరంగ సభకి ప్రత్యక్షంగా ఆయన చేరుకోనున్నారు. ఖమ్మంలో జరుగుతున్నటువంటి సిపిఐ శత జయంతి ఉత్సవాలకి, బహిరంగ సభలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి నేటి స్కెడ్యూల్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు. సునీల్, మొత్తంగా 2 వేర్వేరు ప్రోగ్రాంలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. పాలేరు నియోజకవర్గంకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన ఖమ్మం చేరుకోవడంతో హెలిప్యాడ్ దగ్గర పెద్ద ఎత్తున అందరూ కూడా స్వాగతం పలికారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహతో పాటు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అందరూ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి మొత్తం పెద్ద ఎత్తున అధికారులు స్వాగతం పలికిన పరిస్థితి. ఆయన కాన్వాయ్తో నేరుగా మద్దులపల్లిలోనే యదులాపురంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ప్రాంతాల్లో చేరుకున్నారు. ఇప్పటికే ఆయన చేరుకోవడంతో ఒక్కసారి కార్యకర్తలు ఆనంద కేరింతలతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తంగా ఒక కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని, దానికి సంబంధించి దిశానిర్దేశం చేయడం కోసం కూడా ఈ సభలు ఏర్పాటు చేసే మొత్తంగా ఈ సభ కొనసాగుతుంది. మొత్తం ఎందుకంటే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో కూడా అధికార పార్టీతో పాటు ధీటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేజర్ పంచాయతీలు గెలుచుకోవడంతో ఒకసారిగా ఆ పార్టీకి సంబంధించి కూడా కొంత నజర్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆయన మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటన ముగించుకొని ఖమ్మం వస్తున్న పరిస్థితిలో, ఖమ్మం వచ్చిన నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన కొత్తగూడెం కార్పొరేషన్, అదేవిధంగా కొత్తగా ఏర్పడిన యదులాపురం మున్సిపాలిటీ మొత్తం 6 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన చైర్మన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే వెలువడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సభ అనంతరం కూడా పెద్ద ఎత్తున అటు అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పూర్తిగా సమావేశాన్ని ఏర్పాటు చేసి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి, గతంలో పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టం ఇప్పుడు జరగడానికి వీలు లేకుండా అన్ని జిల్లా స్థానాలు మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు విజయం సాధించే దిశగా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటుగా ఇక్కడ సభ అనంతరం మొత్తంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి కూడా నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగృహంలో ఆయనకి భోజనం విరామం ఇచ్చిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా 100 ఏళ్ల సిపిఐ అభివృద్ధి మొత్తంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు
పెద్ద ఎత్తున కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వందల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఆ సభకు సంబంధించి కూడా పాల్గొని ఆ సభలో సౌహార్దక సందేశం ఇస్తారు. అటు ప్రజా పరిపాలన, అదేవిధంగా సిపిఐ సిపిఐ ప్రస్తుతం కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా గెలుపుకు సంబంధించి పొత్తులకు సంబంధించిన అంశాలు కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బహిరంగ సభ వేదికగా ఆయన మొత్తంగా అటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి జలాలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. దాదాపు 362 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధులకు సంబంధించిన వర్చువల్గా మొత్తం కూడా ప్రారంభోత్సవాలు కొనసాగే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి. ఆయన ఇప్పటికే సభాస్థలానికి చేరుకున్నారు. సభాస్థలాన్ని మొత్తం కూడా కేరింతలతో మొత్తంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిపిఐ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి ఆయన పూర్తిగా మేడారం ములుగు జిల్లాకు సంబంధించి మేడారంలో సమ్మక్క సారక్క నూతనంగా ఏర్పాటు చేస్తున్న గద్దెలను పరిశీలించి శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవాలకు సంబంధించి ఆ తర్వాత అక్కడే కేబినెట్ సమావేశాలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు 2 వేర్వేరు అధికారిక కార్యక్రమాలు, మరోపక్క మద్దతు పలుకుతున్నటువంటి సిపిఐ పార్టీ బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో దాదాపు 1500 మంది పైగా పోలీసులు బందోబస్తులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ సాంక్షన్ లేకుండా కూడా ట్రాఫిక్ను మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడున్న మొత్తంగా ఇటు రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అది పైన కౌంటర్ చేస్తారా, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదానికి సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా విమర్శలు చేసుకోవడం కంటే చర్చలు చేసుకోవడం వల్ల నీటిని ఉపయోగించుకునే విధానంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది ఉండదని కూడా చెప్పిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకే మాట చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే గోదావరి జిల్లాలు కావచ్చు, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కావచ్చు, వరాల జల్లు కురిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆద్యంతం బీఆర్ఎస్ పార్టీ నేతలు కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి ఏం మాట్లాడతారో, ఎలా కౌంటర్ చేస్తారనేది కూడా ఆద్యంతంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఖమ్మంలో 2 చోట్ల జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సభల నేపథ్యంలో మొత్తం ఆద్యంతం సభ ఇప్పటికే దాదాపుగా 11 గంటల 45 నిమిషాలకు ఖమ్మం చేరుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా గంట ఆలస్యంగా చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సిపిఐకి సంబంధించినటువంటి పీజీ కళాశాల గ్రౌండ్లకు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి భారీ ర్యాలీ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే సీఎం ఆసక్తి ఆయన చేసే ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఒకటైతే ఎలాంటి వరాలు కురిపిస్తారని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి నిధులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఆయనకి అందజేయనున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే బహిరంగ సభ అనంతరం కూడా అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అటు ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సైదులు అయితే ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకున్నారని మీరు చెప్పారు. సో సభ ఎంతసేపు వరకు కొనసాగే అవకాశం ఉంది, అండ్ సభకు వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ప్రజలు ఈ సభలో ముఖ్యమంత్రి నుంచి ఏం చెప్తారు, మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో ప్రజల యొక్క వాదన అండ్ అలాగే వారి యొక్క అభిష్టం ఎలా ఉంది? ఇప్పటికే దాదాపుగా ఆయన ఖమ్మం చేరుకున్నారు, సభా స్థలానికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సభా వేదిక మీద నుంచి స్పష్టంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల్లో మాత్రం కాంగ్రెసే తప్ప ఇతర బీఆర్ఎస్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు ఎవరు కూడా గెలిచేయడానికి అవకాశం లేకుండా చేయాలి. తాము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, నీటికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ సంబంధించిన తెలంగాణ ఈ కార్యక్రమాలు ఏమేమి చేపడుతున్నారో అవన్నీ కూడా ఓటర్ల దృష్టికి తీసుకెళ్ళాలి. గడప గడపకి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ నెక్స్ట్ ఎన్నికల్లో ఇప్పుడు ఇప్పటికే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, మేయర్లు కావచ్చు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డివిజన్లకు, వార్డులలో ఎవరెవరు పోటీ చేస్తారు, పోటీ చేసే దాంట్లో గెలుపు గుర్రాలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎవరు కూడా ప్రజల ఆమోదం లేకుండా, ప్రజా
నాయకుడిగా లేకుండా ప్రజలలో కార్యక్రమాలు చేపట్టకుండా ఏ ఒక్కరిని కూడా పోటీ చేసే వాటిలో అంటే ఎంపికగా చేయొద్దు అని చెప్పి కూడా నిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలనే అభ్యర్థులుగా గుర్తించాలని కూడా ఆదేశాలు అంటే మొత్తంగా దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సభాస్థలానికి వచ్చినటువంటి అంటే ఎదులాపురంలో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు వచ్చినటువంటి కార్యకర్తలకు ఒకవైపు జపాన్కి సంబంధించిన టెక్నాలజీతో వేసిన టెంట్ అవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎందుకంటే సిపిఐ 100 ఏళ్ల ప్రస్థానం కావచ్చు, ఇప్పుడు వచ్చిన భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ సంబంధించి మళ్లించిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసడంతో ఒకసారిగా ఖమ్మం అదేవిధంగా బహిరంగ సభా ప్రాంతం మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రెండు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యధికంగా మున్సిపాలిటీ కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి నివేదికలను ఏ ఎమ్మెల్యే పరిధిలో మున్సిపాలిటీలు ఉన్నాయి, దానికి సంబంధించిన అభ్యర్థులు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను కూడా ఇప్పుడు ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే సైదులు.